హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 2వ తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనమును చూద్దామా. మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనము మంచి కార్యములను చేసే విషయంలో మంచి వాక్యమును మంచి మనస్సుతో అంగీకరించే విషయంలో స్థిరమైన మనస్సును కలిగి ఉండాలంట. అవును, అప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్న బాధను భారమును తొలగించి ఆయన తన సంతోషము చేత మనల్ని నింపి ఆదరిస్తాడంట, బలపరుస్తాడంట, ధైర్యాన్ని కలుగజేస్తాడంట, నూతనమైనటువంటి ప్రోత్సాహమును నూతనమైన ఆలోచనలు తలంపులతో నింపుతాడంట. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆత్మీయ స్థిరత్వం ఉందా? ఆత్మీయతలో స్థిరంగా ఉండేవారు ప్రభువునందు స్థిరంగా ఉంటారు. మేలు జరగలేదని దేవుణ్ణి విడిచిపోరు. వారు అనుకున్నది అనుకున్న సమయంలో జరగలేదని ప్రభు యుద్ధ నుండి తొలగిపోరు. వారు విశ్వాసంలో స్థిరంగా ఉంటారు. వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు. సత్యమందు స్థిరులుగా ఉండి నిజాయితీగా జీవిస్తారు. అబద్ధములకు చోటివ్వరు. ప్రేమలో స్థిరంగా ఉంటారు. విశ్వాసములో స్థిరంగా ఉంటారు. అలాగే సత్కార్యములను చేసే విషయంలోనూ దేవుని వాక్యాన్ని మంచి మనస్సుతో స్వీకరించి ఆ వాక్యానుసారంగా నడుచుకొని వాక్యానుసారమైన మేళ్లను, దీవెనలను, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, స్వస్థతను పొందేవారుగా ఉంటారు. కాబట్టి ఈరోజు మీకు ఆ దీవెన కావాలా? మంచి కార్యములను చేయండి. దేవుని వాక్యాన్ని మంచి మనస్సుతో అంగీకరించి ఆ వాక్యానుసారంగా జీవించండి. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.